హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. ఈరోజు మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా ఇలానే కాదు, జనరల్గా ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుందన్నమాట. సో ఈరోజైతే ఎలా ఉందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇంకా అయాన్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కాన్ఫ్లెక్స్ అయితే తిన్నాడు. సో తర్వాత తననైతే ట్యూషన్లో డ్రాప్ చేశాను అనమాట. తనని డ్రాప్ చేసి ఇక్కడ నేనైతే ఇంటికి వెళ్తున్నాను. ఇంకా కాఫీ కూడా తాగలేదనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత కాఫీ అయితే పెట్టుకొని తాగాలి. సో ఇన్ని డేస్ అయితే అయాన్కి హోమ్ ట్యూషనే ప్రిఫర్ చేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా బయట ట్యూషన్కి పంపిస్తున్నాము. కాకపోతే ఎక్కువ మెంబర్స్ ఉండరనమాట. అక్కడ ఓన్లీ 3 చిల్డ్రన్ మాత్రమే ఉంటారు. సో అయాన్తో కలిపి 3 అనమాట. సో ఇంకా హోమ్ ట్యూషన్ లాగానే అక్కడ కూడా, కాకపోతే ఇంకా బయట అయితే పంపిస్తున్నాము. సో ఇంకా అది కూడా బయట అంటే మా గేటెడ్ కమ్యూనిటీలోనే. సో మేము ఫేజ్ 1లో ఉంటాము, ఫేజ్ 3లో ట్యూషన్ ఉంటుంది అనమాట. సో నేను ఇంకా లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళి అయాన్ అయితే డ్రాప్ చేస్తాను. అలా డ్రాప్ చేయడం వల్ల నాకు వాకింగ్ కూడా అయినట్టు అయిపోతుంది సేమ్ టైంలో అని చెప్పి ఇంకా అలా అయితే డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ నేను కాఫీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఈ కాఫీ పౌడర్ అయితే వాడతామన్నమాట. మేము ఏంటంటే కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇది ఒకటి వాడతాము, చాలా బాగుంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ కాఫీ పౌడర్ అయితే చాలా 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 బాగుంటుంది. నాకు స్ట్రాంగ్గానే తాగడం ఇష్టం, బట్ ఈరోజు అయితే కొంచెం లైట్గా కలుపుకుంటున్నాను. ఏంటంటే 2 టైమ్స్ కాఫీ అయిపోయిందనమాట. సో డైలీ ఒక్కసారి తాగుతాను, బట్ ఈ డే అయితే 2 టైమ్స్ అయింది. అందుకోసమని మళ్ళీ ఎక్కువగా కెఫైన్ కూడా తీసుకోవద్దు కదా, అందుకోసమని కొంచెం లైట్గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతలోపు మీతో కొన్ని డ్రెస్సెస్ అయితే షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను ఆల్టరేషన్స్ చేసుకోవాలి. ఏంటంటే మనం డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా హ్యాండ్స్ అయితే ఇలా వస్తున్నాయి కదా. జనరల్గా అయితే కొన్ని షార్ట్ హ్యాండ్స్కి ఏంటంటే స్లీవ్స్ ఇవ్వరు కదా, అటాచ్ చేసి ఇవ్వరు. సో ఇప్పుడైతే నేను అవి స్లీవ్లెస్ అయితే ఉన్నాయి అన్నమాట డ్రెస్సెస్. ఈ డ్రెస్సెస్కి నేనైతే స్లీవ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది ఒకటి మొన్న మీషోలో తీసుకున్న బ్లౌజ్. యాక్చువల్లీ ఏమైందంటే నేను సైజు కరెక్ట్గానే ఆర్డర్ పెట్టాను, బట్ చాలా చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది. సో దానికోసమని ఇదైతే నేను కంప్లీట్గా మొత్తం ఇప్పేసాను అనమాట. స్లీవ్స్ అన్నీ కూడా తీసేసాను. మళ్ళీ నేను రీస్టిచ్ అయితే చేసుకుంటాను అనమాట మెజర్మెంట్స్తో. నా బ్లౌజ్ మెజర్మెంట్స్తో రీస్టిచ్ అయితే చేసుకుంటాను. సో దానికోసమని ఇదంతా ఇప్పేసాను అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకు టైలరింగ్ వర్క్ మినిమం కొంచెం కొంచెం వచ్చినా కూడా ఏంటంటే మనము ఇంట్లోనే హ్యాపీగా మనకు కావాల్సినట్టు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఏదైనా నచ్చకున్నా కూడా. సో ఇప్పటివరకు అయితే మా మమ్మీ చేశారు నాకు ఏ ఆల్టరేషన్స్ అయినా కూడా. ఇక మీదట నేను చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఇంకా మమ్మీకి కూడా కుదరదు అండ్ తనని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఎందుకు అని చెప్పి ఇంకా నా డ్రెస్సెస్ కానీ ఏవైనా ఆల్టరేషన్స్ ఏవైనా ఉంటే నేనే చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నేనైతే మిషన్ అయితే తీసుకున్నాను కదా. సో ఈ డ్రెస్ అనమాట, చాలా బాగుంది డ్రెస్ అయితే, పార్టీవేర్ డ్రెస్. సో ఇలా ఫుల్ లెంత్ అయితే వచ్చిందనమాట డ్రెస్కి. చూసారు కదా, ఇలా ఉంటుంది. కింద కూడా ఫ్రిల్స్ కూడా ఇలా ఉంటుందన్నమాట. సో మధ్యలో మనకైతే డిజైన్ ఇలా వచ్చిందనమాట. కంప్లీట్గా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. వేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను, చాలా బాగుంటుంది. అయితే ఇది స్లీవ్లెస్ వచ్చిందనమాట. సో దీనికైతే నేను స్లీవ్స్ అయితే అటాచ్ చేయాలి. సో ఇదొక వర్క్ ఉంది, చాలా పెండింగ్ వర్క్స్ అయితే ఉండిపోతున్నాయి అనమాట. మిల్క్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను నా స్టంట్స్ చూపించబోతున్నాను. ఫస్ట్ ఇప్పుడు వెళ్ళిపోతున్నామా మనము. ఈ స్టంట్ పేరు నంబర్ 1 ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ స్టంట్. ఎవరైనా చిన్న పిల్లలు చూసే స్క్రోల్ చేసండి వీడియో, చాలా డేంజరస్. ఇదేనా అంత డేంజరస్ స్టంట్? ఒకవేళ కింద పడి హెడ్ బ్రేక్ అయ్యేటట్టు. ఓ సెకండ్ ఇక ట్యూషన్ నుంచే తీసుకొచ్చాను అనమాట. వచ్చేటప్పుడు కాసేపు అక్కడ ఆడుకొని ఇంకా వచ్చాడు. అండ్ ఇక్కడ నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ రైస్ కూడా వండేసాను అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.